హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ జూన్ 2023 కోసం అయితే మనకి UGC-NET ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 9th మే 2023 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st మే 2023 అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ UGC-NET జూన్ 2023కి సంబంధించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. టోటల్గా 54 పేజెస్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనకి లాస్ట్ డేట్ 31st మే 2023 అప్ టు 5 PM దాకా ఇచ్చారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ అనమాట 1st జూన్ 2023 అప్ టు 11:50 PM. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి మనకి జనరల్ క్యాండిడేట్స్ కంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 1150 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా EWS అలాగే OBC NC అంటే నాన్ క్రీమీ లేయర్ ఈ రెండు కేటగిరీస్కి 600 రూపీస్ ఇచ్చారు. ఇంకా SC ST అండ్ PWD క్యాండిడేట్స్కి 325 రూపీస్ అయితే ఇదైతే మనం త్రూ పేమెంట్ గేట్వే ద్వారా అయితే పే అయితే చేయాలి. ఇంకా మనకి అప్లికేషన్ ఫామ్లో మనకి ఎడిట్ విండో అయితే ఇచ్చారనమాట. Correction in the particulars of application form online 2nd and 3rd June up to 11:50 PM దాకా అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఇంటిమేషన్ ఆఫ్ సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ తర్వాత అయితే వాళ్ళు మనకి ఇంటిమేట్ అయితే చేస్తారు. ఇంకా డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ NTA వెబ్సైట్ ద్వారా అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అది కూడా మనకి తర్వాత అయితే వాళ్ళు ఇంటిమేట్ అయితే చేస్తారు. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి 13th to 22nd జూన్ అనమాట. మనకి 13 నుంచి 22 వరకు జూన్ 2023 అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 180 minutes అంటే 3 hours టైం అయితే ఇస్తారు. ఇంకా బ్రేక్ అయితే ఉండదు అనమాట. నో బ్రేక్ బిట్వీన్ పేపర్ 1 అండ్ పేపర్ 2. అలాగే టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM to 12 PM. అలాగే సెకండ్ షిఫ్ట్ 3 PM to 6 PM అనమాట. అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ డేట్ అండ్ షిఫ్ట్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. మన అడ్మిట్ కార్డ్లో ఉన్న ప్రకారం మన ఎగ్జామినేషన్ సెంటర్ అలాగే డేట్ అండ్ షిఫ్ట్కి అయితే మనం అటెండ్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ 1 50 క్వశ్చన్స్ 100 మార్క్స్, అలాగే పేపర్ 2కి సంబంధించి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఆఫ్ టెస్ట్ ఇక్కడైతే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అనమాట ఫర్ రాంగ్ ఆన్సర్స్ కోసము. ఇంకా మనకి ఎగ్జామినేషన్ CPCకి సంబంధించి ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు 25th పేజీలో. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనకి గుంటూరు, అనంతపురం అలాగే వెస్ట్ గోదావరి ప్రతి డిస్టిక్లో మనకి ఇక్కడ సిటీ నేమ్ అలాగే సిటీ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు అనమాట. అలాగే మనకి ఇక్కడ రాజమండ్రి, శ్రీకాకుళం, అలాగే మనకి ఇక్కడ సూరంపాలెం, అలాగే తాడేపల్లిగూడెం, అలాగే తణుకు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలాగా మనకి సిటీస్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 32nd పేజీలో అయితే ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే మనకి హైత్ నగర్, జగిత్యాల, ఇంకా జన్గాన్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబానగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఇలాగా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మనకి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ దేర్ కోడ్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. 23rd పేజీలో ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చారు, సబ్జెక్ట్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన అపెండిక్స్ 2 పేరు ఇక్కడ ఇచ్చారు.
ఫ్రెండ్స్ మనకి యూజీసీ నెట్ జూన్ 2023కి సంబంధించి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అయితే చూసుకోవాలంటే యాజ్ ఆన్ జూన్ 1, 2023కి JRF అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం మనకి 30 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓబీసీ NCLకి, అలాగే SC ST అలాగే PWD క్యాండిడేట్స్కి ఇక్కడైతే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఇంకా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్ ఫర్ UGC NET ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని ఇచ్చారు. ఓన్లీ JRFకి మాత్రం 30 years అనమాట ఫ్రెండ్స్. ఇంకా దీనికి మాస్టర్స్ డిగ్రీ అనమాట ఎలిజిబిలిటీ. దానికి సంబంధించి ఇక్కడ మనకి 35th పేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అలాగే దానికి సంబంధించినటువంటి కోర్స్ అపెండిక్స్ 5 పేరుతో అయితే ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ వాటి లిస్ట్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి యూజీసీ నెట్ జూన్ 2020కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. examinationservices.nic.in ఇక్కడ మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్ అయితే ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇందాక మనం చెప్పినట్టుగా. కిందకైతే రావాలి. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలని చెప్తున్నారు. ఫోటోగ్రాఫ్ అలాగే ఇక్కడ సిగ్నేచర్ వాటి యొక్క సైజెస్ అయితే ఇచ్చారు. ఇంకా కిందకి వచ్చేస్తే ఇవన్నీ మనం చదువుకోవాలని ఇక్కడ పాస్వర్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి 8 to 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక న్యూమరిక్ అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇలాగ మనం ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మనం టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ మనకి ఒక టూల్ టిప్ అయితే వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. దీని ప్రకారం మనం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ శాలిటేషన్స్ అలాగే ఏమి ఉండకూడదు అనమాట. మిస్టర్ శ్రీ అలాగా డైరెక్ట్గా మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఇలాగా దీని నుంచి మంత్, ఇయర్ అండ్ ఇవైతే మనం సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలన్నమాట. కిందకి వచ్చేస్తే జెండర్ మీరు మేల్ ఫీమేల్, అలాగే ఐడెంటిటీ టైప్ ఇక్కడ మనకి పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అనమాట విత్ ఫోటోగ్రాఫ్తో ఉన్నది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్తో ఉన్నది. ఏదైనా మనం వీటిలో చూజ్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి నెంబర్ అయితే మనం ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ యొక్క హౌస్ నెంబరు, డోర్ నెంబర్తో సహా ఇక్కడ లొకాలిటీ, అలాగే కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మీకు OTP వస్తుంది, అదైతే మీరు వెరిఫై అయితే చేయాలి. సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసేస్తే ఇలాగా అది కిందకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఇందాక చెప్పినట్టుగా మనకి 18 to 13 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక న్యూమరిక్, ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా మనం ఈ పాస్వర్డ్ మర్చిపోతే వాడిని రెస్టోర్ చేసుకోవడం కోసం ఒక క్వశ్చన్ మనం చూజ్ చేసుకొని అదైతే ఇక్కడ మనం ఆన్సర్ చేయాలి. అలాగే ఇక్కడ కింద ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ రివ్యూ పేజ్ని ఇచ్చారు. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ యూ మే డూ సో బై ప్రెస్సింగ్ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్. మనకి ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే మనం ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇవన్నీ మనం అన్ని ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం టిక్ ఆన్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి మనం సబ్మిట్ అండ్ సెండ్ OTP అనేది దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. డూ యూ విష్ టు సబ్మిట్ అని వచ్చింది, ఎస్ అన్నాము. ఇలాగైతే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది అనమాట. ఇక్కడ మనకి
ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసేసి మనం సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్, అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్, ఫీ పేమెంట్ ఇన్కంప్లీట్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అయితే అయింది మనకి. మనం ఈ లాగిన్ అయితే అవ్వచ్చు, లేదంటే కనుక ఇక్కడ మనకి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని దీని మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ క్లిక్ చేసాం, ఇలాగైతే వచ్చింది మనకి. ఇక్కడ మనం పూర్తి చేయాల్సినటువంటి ఈ ట్యాబ్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు వరుసగా. ఇక్కడ ఇది ఒకటే మనం కంప్లీట్ చేసాం, ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయాలి ఫస్ట్. ఫ్రెండ్స్ మన ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, జెండర్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఇక్కడ నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఎస్సీనో, ఎస్టీనో, ఓబీసీ, ఎన్సీఎల్, ఇంకా జనరల్, ఈడబ్ల్యూఎస్ లేదంటే జనరల్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కిందకు వచ్చేస్తే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక అయితే ఎస్ పెట్టుకోవాలి, తెలుగు అయితే పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. మరియు డయాబెటిక్ అని ఇచ్చారు. ఇంకా మన షుగర్ పేషెంట్ సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, గార్డియన్, ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఏ రేంజ్లో ఉంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ కనుక అయితే ఎస్ పెట్టాలి. హిందూస్ కాకుండా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. ఇంకా సబ్జెక్ట్ నేమ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్, మనకి సబ్జెక్ట్ నేమ్ అనమాట. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. పీజీలో సబ్జెక్ట్ నేమ్ ఏదైతే అడుగుతున్నారనమాట, ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ లిస్ట్లో ఏంది ఏదైనా ఉంటే కనుక మీకు ఇక్కడ లాస్ట్లో అదర్స్ అని ఉంది, అదర్స్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు అదైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అని వచ్చింది. మీకు ఆధార్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టచ్చు, లేకపోతే నో పెట్టినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే అన్నాము ఫ్రెండ్స్, ఆ స్టెప్ కూడా అయిపోయింది. మనం నెక్స్ట్ ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ కోసం అయితే వచ్చాము. అప్లై ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంకా జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ఆప్షన్, ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఒక ఆప్షన్ అనమాట. మీరు అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్ ఆప్టెడ్ ఫర్ నెట్, ఇక్కడైతే మనం ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ మీడియం, ఇందాక చెప్పినట్టుగా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ సెంటర్, సపోజ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇందాక ఇచ్చినటువంటి ఆ సెంటర్స్ అయితే వస్తాయి, సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ కూడా మనం ఇవైతే సెలెక్ట్ అయితే ఇలాగ అన్నీ కూడాను ఇక్కడ మనకి 4 చాయిసెస్ అయితే ఇచ్చారు, అవైతే మనం సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టేట్, అలాగే ఆ స్టేట్లో ఉన్నటువంటి ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఫాదర్ గార్డియన్ ఆక్యుపేషన్ అనమాట, అగ్రికల్చర్, బిజినెస్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఫాదర్ గార్డియన్ యొక్క క్వాలిఫికేషన్ ఇలిటరేటా లేకపోతే మెట్రికులేటా, వాళ్ళు చదువుకోకపోతే ఇలిటరేట్ ఇంకా మెట్రికులేషన్ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మదర్స్ యొక్క ఆక్యుపేషన్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ అగ్రికల్చర్, బిజినెస్ ఇంకా ఇవైతే అడుగుతున్నారు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవైతే ఏదో ఒకటి అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా మదర్స్ గార్డియన్ క్వాలిఫికేషన్ ఇల్లిటరేటా, మెట్రికులేటా, అలాగే ఇక్కడ మనకి సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ప్లస్ మన ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్డా, అపియరింగ్ అయితే కనుక ఎప్పుడు అపియర్ అయ్యారు, అలాగే పాస్డ్ అయితే కనుక మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. దీని నుంచి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కోర్స్ స్ట్రీమ్ నేమ్ అనమాట, ఇక్కడైతే ఇచ్చారు. మాస్టర్ ఆఫ్ లా, అలాగే సిఎస్, ఐసిడబ్ల్యూ, ఇంకా మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. ఏ లిస్ట్లో లేనిది ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ మన లాస్ట్లో అదర్స్ అని ఉంది, అదైతే తీసుకోవచ్చు. ఇంకా వెదర్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ రిజల్ట్ అవైటెడా, మీరు ఇక్కడ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నారా లేకపోతే ఈ ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం మీరు అవైట్ చేస్తున్నారు. నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టచ్చు. ఇంకా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్
ఇండియానా లేదా అవుట్ సైడ్ ఇండియానా. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ స్టేట్ అనమాట, అంటే పీజీకి సంబంధించి స్టేట్ ఎగ్జామ్ ఎక్కడ రాశారు. అలాగే బోర్డు యూనివర్సిటీ ఇక్కడైతే ఇచ్చారనమాట, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. అలాగే రిజల్ట్ మోడ్ పర్సంటేజా, ఇంకా మనకి సిజిపిఏ మన పర్సంటేజ్ అయితే కనుక టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ సిజిపిఏ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయి, ఇంకా మ్యాక్సిమం గ్రేడ్ ఎంత 9 or 10, ఇంకా మీకు వచ్చినటువంటి ఇదైతే ఇక్కడ సిజిపిఏ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా అయితే ఇదైతే వస్తుంది సిజిపిఏ. లేదంటే కనుక ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇక్కడ మార్క్స్ ఇచ్చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎంఫిల్ డీటెయిల్స్ అనమాట, వెదర్ అడ్మిటెడ్ ఇన్ ఎంఫిల్ అని అడుగుతున్నారు, ఎస్ఆర్ నో అయితే మెన్షన్ చేయాలి. ఇంకా పిహెచ్డి డీటెయిల్స్, వెదర్ అడ్మిటెడ్ ఇన్ పిహెచ్డి ఎస్ఆర్ నో మెన్షన్ చేయాలి. మీరు పిహెచ్డిలో కనుక అడ్మిట్ అయితే ఎస్ పెట్టాలి, అలాగే ఎంఫిల్ అడ్మిట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా రీసెర్చ్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా వెదర్ యూ ప్రొసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ పీజీ డిగ్రీ ఎస్ఆర్ నో అయితే మెన్షన్ చేయాలన్నమాట. మీకు ఈ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీ యొక్క పీజీ సబ్జెక్ట్లో ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా వెదర్ యూ ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలి జేపీజీ ఫార్మేట్లో 10 to 200 KB. అలాగే సిగ్నేచర్ కూడా మనకి 4 నుంచి 30 KB మధ్య జేపీజీలో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ అయితే చేసాము. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఫోటో అప్లోడ్ చేశారా, ఇంకా మీ ఫోటోని అప్లోడ్ చేశారా, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేశారా, ప్రాపర్గా ఉన్నదా లేదా. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇలాగా ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అనమాట. మీరు ఇక్కడ ఇదన్నీ చెక్ చేసుకొని మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం ఇది క్లోజ్ చేసేసి ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ కనుక ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇవన్నీ టిక్ ఆన్ చేయాలన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చేసే ముందు మీరు చెక్ అయితే చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంతా ప్రాబ్లమ్స్ లేకుండా, డిస్క్రిపెన్సీస్ లేకుండా ప్రాపర్గా ఉన్నాయనుకుంటే, అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ కూడా క్లిక్ చేయాలి. అంటే మనం డిక్లరేషన్ ఇస్తున్నట్టు అనమాట, మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చామని. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేయాలి. అరిష్యూర్ అని అడుగుతున్నారు, కన్ఫర్మేషన్ మనం ఎస్ అయితే అన్నాం అనమాట. ఫ్రెండ్స్ మనం కంప్లీట్ అయితే చేసాము. ఇక్కడ మనకి యువర్ ఈమెయిల్ ఐడి ఎట్ టు బి వెరిఫైడ్ అని వచ్చింది. మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసాము. అలాగే ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి వెరిఫై అయితే చేయాలి. దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేస్తే మనకి ఈమెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని మనం ఓటీపీని అయితే మనం వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ మొబైల్ వెరిఫైడ్ అలాగే ఈమెయిల్ కూడా వెరిఫై అయితే చేసాము. మన ఈమెయిల్కి వచ్చినటువంటి కోడ్ ఎంటర్ చేయడం ద్వారా ఇక్కడ మనకి ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది నేను జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ 1150 రూపీస్ అయితే చూపించింది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎస్బీఐ ద్వారా చేస్తారా లేకపోతే ఐసిఐసిఐ అని ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అన్నాము. ఇక్కడ ఇలాగైతే వచ్చింది. మర్చెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోవాలి. ఇంకా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ అనమాట, అంటే ఎస్బీఐ కాకుండా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఇలా తీసుకుంటే మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అన్నట్టు దీన్ని క్లిక్ చేయాలి. సెకండ్ టైం క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, ఈ సివివి ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజు అయితే పే చేయాలి. ఇంకా మనకి ట్రాక్ ఐడి ఉంటుంది, ఇదైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి యూజీసీ నెట్ జూన్ 2023కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.